Hi students, welcome to SSGI Chemistry. Today topic is oxidation numbers. ఈ ఆక్సిడేషన్ నెంబర్స్ ఏదైనా ఒక ఆటమ్ ఇచ్చి ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోమంటాడు. అలాగా ఆక్సిడేషన్ నెంబర్స్ కనుక్కోవడం ఏ విధంగా చూడండి. ఈజీగా ఫ్రీ ఆటమ్స్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఫ్రీ అయాన్స్ అయితే ఏ విధంగా ఉంటుంది, హోమోఅటామిక్ మాలిక్యూల్స్ అయితే ఏ విధంగా ఉంటుంది, హెటెరోఅటామిక్ మాలిక్యూల్స్ అయితే ఏ విధంగా ఉంటుంది. ఫ్రీ ఆటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏ తీసుకో, ఎన్ఏ కానీ ఎంజీ కానీ ఈ విధంగా ఒక ఫ్రీ ఆటమ్స్ అయితే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 0. ఫ్రీ ఆటమ్స్కి ఆక్సిడేషన్ నెంబర్ 0. హైడ్రోజన్ 0, హీలియం 0. అలాగా ఫ్రీ ఆటమ్స్ అయితే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 అవుతుంది. ఓకేనా, ఫ్రీ ఆటమ్ అయితే. అలా కాకుండా అయాన్స్ అయితే, అయాన్స్ అంటే ఏంటి, నీకు పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ దాని మీద ఉండాలి. సో ఇప్పుడు ఎన్ఏకి 0, ఎన్ఏ ప్లస్ ఉందనుకో, నీకు ఎన్ఏ ప్లస్కి ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోమని అనుకో, దీని యొక్క ఛార్జ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ ఎంతైతే ఛార్జ్ ఉందో అది దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ Mg+2 తీసుకున్నాం అనుకో, Mg+2 ఇచ్చారనుకో, Mg+2 యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోమంటే దీని యొక్క ఛార్జ్ ఎంత, +2. సో +2 అనేది దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. ఓకేనా, +1 అనేది దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్, +2 అనేది దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రీ యాటమ్కి ఫ్రీ అయాన్కి డిఫరెన్స్ చూడు. ఎన్ఏ ఇస్తే, జస్ట్ ఎన్ఏ ఇస్తే యాటమ్ అది ఫ్రీ యాటమ్. అలా కాకుండా నీకు ఇచ్చింది Na+ అనుకో, అది అయాన్. సో యాటమ్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ 0, ఫ్రీ యాటమ్ అయితే. అలా కాకుండా అయాన్స్ అయితే దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వస్తుంది, దీని మీద ఉండేటువంటి ఛార్జే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ Mg ఇది 0, ఫ్రీ యాటమ్ కాబట్టి Mg+2. ఓకేనా, Al 0, Al+3 ఏమవుద్ది, ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుద్ది, +3 అవుతుంది. ఎందుకు, ఇది ఒక అయాన్. సో +3 దీని మీద ఉండేటువంటి ఛార్జే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ ఆటమ్స్కి అయాన్స్కి. నైట్రోజన్ ఆక్సిడేషన్ నెంబర్ 0. ఓకే, N-3 దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ -3. ఎందుకంటే ఇది నైట్రోజన్ అనేది ఫ్రీ ఆటమ్, ఇది 0, అందుకని ఫ్రీ ఆటమ్స్కి 0. ఇక్కడ ఏంటి, ఇది ఒక అయాన్. సో నైట్రోజన్ మీద ఛార్జ్ ఎంత ఉందో అదే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. నైట్రోజన్ మీద ఛార్జ్ -3 ఉంది కాబట్టి దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ -3. ఓకేనా, ఆక్సిజన్ 0 ఆక్సిడేషన్ నెంబర్. O-2 ఏమవుద్ది, ఆక్సిడేషన్ నెంబర్ -2. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది ఆక్సిడేషన్ నెంబర్ 0, ఫ్రీ ఆటమ్ కాబట్టి. ఇక్కడ ఆక్సిజన్ ఏంటి, O-2 ఉంది, ఆక్సిజన్ మీద ఛార్జ్ ఉంది, ఇది ఒక అయాన్. సో -2 ఉంది కాబట్టి దీని యొక్క పైన ఉండేటువంటి ఛార్జే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. Cu కాపర్, దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 0, ఎందుకంటే ఇది ఒక ఫ్రీ ఆటమ్. అది కాకుండా Cu+2 ఉంది, సో దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది, +2 అవుతుంది. ఓకే, Zn 0, జింక్ ఫ్రీ ఆటమ్, Zn+2 ఎందుకంటే దీని యొక్క పైన ఉండేటువంటి ఛార్జే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. ఫ్రీ ఆటమ్స్కి అయితే నీకు ఆక్సిడేషన్ నెంబర్స్ 0 అవుతుంది. అలా కాకుండా అయాన్స్ ఇస్తే దాని మీద ఉండేటువంటి ఛార్జే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. ఓకేనా, నైట్రోజన్ మీద -3 ఉంది కాబట్టి ఛార్జ్ -3, Cu మీద +2 ఉంది కాబట్టి దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +2, Zn మీద 0, Zn మీద ఇది ఒక ఫ్రీ ఆటమ్ కాబట్టి 0, Zn మీద +2 ఉంది కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +2. ఓకే, సో మ్యాక్సిమం ఫ్రీ ఆటమ్స్కి ఫ్రీ అయాన్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఈ ఆటమ్స్కి అయితే ఆక్సిడేషన్ నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటే నీకు 2 యాటమ్స్ కంబైన్ అయినప్పుడు, 2 ఆర్ మోర్ దెన్ 2 యాటమ్స్ అలాగా మాలిక్యూల్ని అబ్జర్వ్ చేస్తే నీకు అన్ని సేమ్ యాటమ్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ H2 అనే మాలిక్యూల్ ఉంది, ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది, H2 అనేది హైడ్రోజన్ రెండు సేమ్ యాటమ్సే. అలాగా సేమ్ యాటమ్స్తో కంబైన్ అయ్యి నీకు మాలిక్యూల్ ఫామ్ అవుతే అటువంటి మాలిక్యూల్ మనం హోమో అటామిక్ మాలిక్యూల్ అంటాం. H2, N2, O2, S8, P4 ఇలాగా ఇవన్నీ ఏంటి, సేమ్ యాటమ్స్తో కంబైన్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ H2 తీసుకున్నాం, 2 హైడ్రోజన్ యాటమ్స్ కంబైన్ అయ్యి H2 మాలిక్యూల్స్, 2 హైడ్రోజన్ యాటమ్స్. సో సేమ్ యాటమ్స్ కంబైన్ అవుతున్నాయి. ఇక్కడ N2 2 నైట్రోజన్ యాటమ్స్ కంబైన్ అయ్యింది, O2 2 ఆక్సిజన్ యాటమ్స్ కంబైన్ అయ్యింది, S8 8 సల్ఫర్స్ కంబైన్ అయ్యింది, P4 4 ఫాస్ఫరస్ యాటమ్స్ కంబైన్ అయ్యింది. ఇలాగా సేమ్ యాటమ్స్ కంబైన్ అయ్యి నీకు మాలిక్యూల్ ఫామ్ అవుతే అటువంటి మాలిక్యూల్స్ని మనం హోమో అటామిక్ మాలిక్యూల్ అంటాం. ఇటువంటి హోమో అటామిక్ మాలిక్యూల్స్ కూడా ఆక్సిడేషన్ నెంబర్ వచ్చి 0. ఆక్సిడేషన్ నెంబర్ హోమో అటామిక్ మాలిక్యూల్స్ కూడా 0. H2 ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, 0. N2కి ఆక్సిడేషన్ నెంబర్ 0, O2 ఆక్సిడేషన్ నెంబర్ 0, S8 ఆక్సిడేషన్ నెంబర్ 0, P4 ఆక్సిడేషన్ నెంబర్ 0. అలాగే నీకు ఏదైనా హోమో అటామిక్ మాలిక్యూల్స్ కనబడితే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా.
నెక్స్ట్ హెటెరో అటామిక్ మాలిక్యూల్స్. హెటెరో అటామిక్ మాలిక్యూల్స్కి వచ్చేటప్పటికి నీకు ఆక్సిజన్స్ మీద అంటే నీకు చార్జెస్ వేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెటెరో అటామిక్ మాలిక్యూల్స్లో నీకు కొన్నిసార్లు ఏమిస్తారంటే అయాన్స్ టైప్ ఇస్తాడు, కొన్నిసార్లు చార్జెస్ ఉంటాయి పైన, ఒక్కొక్కసారి న్యూట్రల్ మాలిక్యూల్స్ ఇస్తారు, ఒక్కొక్కసారి చార్జ్డ్ మాలిక్యూల్స్ ఇస్తారు. సో న్యూట్రల్ మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ SO2 తీసుకుందాం. ఓకేనా, SO2 అనేది ఒక ఎగ్జాంపుల్. SO2 తీసుకుంటే ఇక్కడ నీకు సల్ఫర్కి కనుక్కోమన్నాడు, ఆక్సిడేషన్ నెంబర్ సల్ఫర్కి కనుక్కోమన్నాడు. సల్ఫర్కి కనుక్కోమంటే నువ్వేం చేయాలంటే సల్ఫర్ మీద పైన X అనుకోవాలి, సల్ఫర్ మీద పైన X పెట్టు, కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, వాల్యూ 1. ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ మీద నీకు ఛార్జ్ ఎంత వస్తుంది అంటే -2 వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే మోస్ట్ స్టేబుల్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ అనేది -2. చూడండి -2 ఎందుకు వస్తుంది, ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. ఓకేనా, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి 2 + 2 4 4 + 4 8. సో ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. సో 2s2 2p4. ఓకేనా, ఇంకా ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే మోస్ట్ స్టేబుల్ అవుతుంది, అవుటర్ మోస్ట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ అవుటర్ మోస్ట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ 8 ఎలక్ట్రాన్స్ వస్తే మోస్ట్ స్టేబుల్ అవుతుంది కాబట్టి ఇంక ఇది ఆక్సిజన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవాలి కాబట్టి ఆక్సిజన్ మీద ఎప్పుడు -2 ఉండడానికి ఇష్టపడుతుంది. ఓకేనా, ఆక్సిజన్ ఫ్యామిలీ మ్యాక్సిమం ఆక్సిజన్ ఫ్యామిలీ అంతా -2 ఉండడానికి ఇష్టపడుతుంది, ఆక్సిజన్ ఫ్యామిలీ అంతా. నైట్రోజన్ ఫ్యామిలీ అనుకోండి, నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్యామిలీ అంతా -2 ఉండడానికి ఇష్టపడుతుంది. నైట్రోజన్ ఫ్యామిలీ, నైట్రోజన్ 1s2 అటామిక్ నెంబర్ 7 1s2 2s2 2p3 2 + 2 4 4 + 3 7 సరిపోయింది. నెక్స్ట్ 2s2 2p3. సో అవుటర్ మోస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 3 ఎలక్ట్రాన్స్ కావాలి. ఎందుకంటే అవుటర్ మోస్ట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ వస్తే మోస్ట్ స్టేబుల్ కాబట్టి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ కావాలి. సో నైట్రోజన్ ఎప్పుడు -3 రూపంలో ఉంటుంది, అంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే మోస్ట్ స్టేబుల్ అవుతుంది కాబట్టి నైట్రోజన్ మీద -3 ఛార్జ్ వేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఆక్సిజన్ -2. ఫ్లోరిన్ ఫ్యామిలీ అంతా పైన -1 ఉండడానికి ఇష్టపడుతుంది. అదేవిధంగా NAకి వచ్చేటప్పటికి NA అనేది అటామిక్ నెంబర్ 11 ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. ఓకేనా, 1s2 2s2 2p6 3s1. ఇప్పుడు 3s1 అంటే దీని అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఈ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి, ఈ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకో, ఈ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ అవుతే అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. ఇది NA అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతే అవుటర్ మోస్ట్లోకి 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. సో మోస్ట్ స్టేబుల్ అవుద్ది. సో NA ఎప్పుడు ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికే ట్రై చేస్తుంది, ఎందుకంటే ఇది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసి మోస్ట్ స్టేబుల్గా అయిపోద్ది కాబట్టి NA అనేది Na+గా ఉండడానికి ట్రై చేస్తుంది. అంటే NA మీద ఎప్పుడు Na+1గా ఉండడానికి, NA మీద +1 ఉండడానికి ఇష్టపడుతుంది. ఓకేనా, Mg అనేది +2గా ఉండడానికి ఇష్టపడుతుంది. నెక్స్ట్ Al +3. సేమ్ ఇప్పుడు ఏ విధంగా అంటే ఇది ఫ్లోరిన్ ఫ్యామిలీ అంతా మ్యాక్సిమం ఫ్లోరిన్ ఫ్యామిలీ వచ్చిందంటే పైన -1 ఉండడానికి ఇష్టపడుతుంది, ఆక్సిజన్ ఫ్యామిలీ వస్తే -2 ఉండడానికి ఇష్టపడతాయి, నైట్రోజన్ ఫ్యామిలీ అనేవి -3 ఉండడానికి ఇష్టపడతాయి, Na అనేది ఏ ఫ్యామిలీ, లిథియం ఫ్యామిలీ. సో లిథియం ఫ్యామిలీ అంతా +1 ఉండడానికి ఇష్టపడుతుంది, బెరీలియం ఫ్యామిలీ అంతా +2 ఉండడానికి ఇష్టపడుతుంది. అదేవిధంగా బోరాన్ ఫ్యామిలీ మాత్రం +3. ఇలాగా మ్యాక్సిమం కేసెస్లో ఇవి వేసుకోవచ్చు. అండ్ హైడ్రోజన్కి వచ్చేటప్పటికి +1 ఉండడానికి ఇష్టపడుతుంది, హైడ్రోజన్ అనేది +1 ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, ఆక్సిజన్ మీద ఎంత ఉంది ఛార్జ్, ఆక్సిజన్ మీద -2 వేసుకోవాలి. సో ఆక్సిజన్ ఎప్పుడు 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే మోస్ట్ స్టేబుల్ కాబట్టి సో ఆక్సిజన్ ఎప్పుడు ఆక్సిజన్ మీద -2 ఉండడానికి ఇష్టపడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. మనకు కనుక్కోవాల్సింది సల్ఫర్ కాబట్టి సల్ఫర్ మీద X అనుకుంటాం, ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే మోస్ట్ స్టేబుల్ కాబట్టి ఆక్సిజన్ మీద -2 ఇక కింద ఏమీ లేదు కాబట్టి 1. మనం ఇచ్చి చేస్తుంది ఏంటి, సల్ఫర్కి. సో సల్ఫర్ కనుక్కుంటాం కాబట్టి సల్ఫర్ మీద X అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే కిందది ఇంటూ పైది మల్టిప్లికేషన్ చేయి, కిందది ఇంటూ పైది. సో 1 × X + 2 × -2 = 0. ఓకే, 1 × X + 2 × -2 = 0. క్యాలిక్యులేట్ చేస్తే X - 4 + 2 × -2 అంటే -4 = 0. X = +4. సో సల్ఫర్ మీద ఎంత వచ్చింది ఆక్సిడేషన్ నెంబర్, సల్ఫర్ మీద ఆక్సిడేషన్ నెంబర్ +4. సల్ఫర్ మీద ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +4. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం.
సల్ఫర్ మీద ఆక్సిడేషన్ నెంబర్ +4. నెక్స్ట్ వేరేది ఏదైనా మాలిక్యూల్. ఓకేనా, ఇప్పుడు H2O2 తీసుకున్నాం అనుకో. H2O తీసుకున్నాం. H2O తీసుకుంటున్నప్పుడు H2Oలో H మీద నువ్వు కనుక్కోవాల్సింది ఏంటంటే ఆక్సిజన్ కనుక్కోవాలి. ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిజన్కి H2O అనేది న్యూట్రల్ మాలిక్యూల్ కదా. సో ఆక్సిజన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఆక్సిజన్ కనుక్కోవాలంటే ఆక్సిజన్ మీద వేసుకోవాలి X అనుకోవాలి. ఆక్సిజన్ మీద X అనుకుంటాం. H తెలుసు కాబట్టి H వాల్యూ ఎంత ఉంటుంది? +1. H మీద ఎప్పుడు +1 ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి +1. నెక్స్ట్ ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, 1 ఉన్నది ఒక ఆక్సిజన్ కాబట్టి 1. ఇప్పుడు కిందది ఇంటూ పైది క్యాలిక్యులేట్ చేయి. 2 × +1 + 1 × X = 0 +2 + X = 0 + X = -2. X వాల్యూ ఎంత వచ్చింది? X = -2. సో ఇక్కడ H2Oలో ఆక్సిజన్ మీద ఉండే ఛార్జ్ ఎంత? -2. ఆక్సిజన్ మీద ఉండే ఛార్జ్ -2. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2 H2O2. H2O2లో ఆక్సిజన్ మీద ఎంత ఉంటుందో చూద్దాం. ఆక్సిజన్ మీద H2O2లో. సో ఫస్ట్ ఆక్సిజన్ మీద కనుక్కోవాలి కాబట్టి X అనుకుంటున్నాం. ఇక్కడ H మీద ఎంత ఉంటుంది? +1. సో 2 × +1 2 × +1 + 2 × X = 0. ఓకే, 2 × +1 + 2x = 0. సో ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అవుతుంది? +2 + 2x = 0. 2x = ఈ +2 అటువైపు వెళ్తే ఏమవుతుంది? 2x = -2, x = -2/2 -1. ఓకే, సో ఇది H2O2 యొక్క. అంటే H2O2లో నీకు ఆక్సిజన్ మీద ఎంత వచ్చింది? ఛార్జ్ -1. ఓకే, ఆక్సిజన్ మీద -1. ఇంకొకటి నెక్స్ట్ థర్డ్ ఇంకొక ఎగ్జాంపుల్ KO2 తీసుకుందాం. KO2 అనేది KO2లో ఆక్సిజన్ మీద ఎంత వస్తుందో చూద్దాం. KO2 K అనేది ఏ ఫ్యామిలీ? ఫస్ట్ K అనేది లిథియం ఫ్యామిలీ. లిథియం సోడియం పొటాషియం అంటే లిథియం ఫ్యామిలీకి ఎంత ఉండాలి? ఛార్జ్ +1 ఉండాలి. లిథియం ఫ్యామిలీకి లిథియం కానీ సోడియం కానీ పొటాషియం వీటికి ఏమంటారు? లిథియం ఫ్యామిలీకి పైన ఛార్జ్ +1 ఉండాలి. సో K మీద ఎంత? ఆక్సిజన్ కనుక్కోవాలి కాబట్టి ఆక్సిజన్ మీద X +1. K మీద లిథియం ఫ్యామిలీ కాబట్టి K మీద +1. సో 1 × +1 1 × +1 + 2x 2 × X = 0 +1 + 2x = 0 2x = -1 x = -1/2 x = -1/2. సో ఇక్కడ KO2లో ఆక్సిజన్ మీద ఎంత వచ్చింది? -1/2. ఓకేనా, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ది H2Oలో ఆక్సిజన్ మీద -2, H2O2లో ఆక్సిజన్ మీద -1, KO2లో ఆక్సిజన్ మీద -1/2. ఓకేనా, -1/2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి ఆక్సిజన్ మీద -2 ఉండలేదు మనకి. ఇక్కడ ఆక్సిజన్ మీద ఇక్కడ -2 వచ్చింది, ఇక్కడ ఆక్సిజన్ మీద -1 వచ్చింది, O2 మీద -1/2 వచ్చింది. ఇలాగా ఆక్సిజన్ మీద -2 వస్తే నువ్వు కనుక్కుంటున్నప్పుడు అది ఒక ఆక్సైడ్ అని. అది ఆక్సైడ్. ఇప్పుడు H2O అనేది ఒక ఆక్సైడ్. నెక్స్ట్ O2 మీద -1 వచ్చింది అనుకో కనుక్కున్నప్పుడు ఆక్సిజన్ మీద -1 వస్తే ఛార్జ్ అది ఒక పెరాక్సైడ్ అని అర్థం. పెరాక్సైడ్స్కి ఆక్సిజన్ మీద ఛార్జ్ ఎంత వస్తుంది? -1 వస్తుంది. అలా కాకుండా ఆక్సిజన్ మీద -1/2 వచ్చింది అనుకో అది ఒక సూపర్ ఆక్సైడ్ అన్నట్టు ఫార్ములా. సూపర్ ఆక్సైడ్. ఓకేనా, ఆక్సైడ్, పెరాక్సైడ్, సూపర్ ఆక్సైడ్. ఆక్సిజన్ మీద నీకు కనుక్కుంటున్నప్పుడు -2 వస్తే ఆక్సైడ్, -1 వస్తే పెరాక్సైడ్, -1/2 వస్తే సూపర్ ఆక్సైడ్స్. సో ఇది ఇంపార్టెంట్. అండ్ KO2 అనేది ఒక పారామాగ్నెటిక్ నేచర్. దాంట్లో ఉండే ఆక్సిజన్ వల్ల అది KO2 అనేది పారామాగ్నెటిక్ నేచర్ని చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ NaBH4 తీసుకుందాం. NaBH4 తీసుకుంటున్నప్పుడు Na మీద ఛార్జ్ ఎంత ఉంటుంది? Na అనేది ఏ ఫ్యామిలీ? లిథియం ఫ్యామిలీ కదా. సో లిథియం ఫ్యామిలీ కాబట్టి మనకి పైన ఛార్జ్ అనేది +1 ఉంటుంది. లిథియం ఫ్యామిలీకి Na అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతే మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి Na మీద ఎప్పుడు +1 ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే మనకు కనుక్కోవాల్సింది బోరాన్కి. ఓకేనా, బోరాన్కి కనుక్కోవాలి. బోరాన్కి తెలుసుకోవాలి కాబట్టి బోరాన్ మీద X అనుకుంటాం.
ఇక్కడ హైడ్రోజన్ మీద మనం ఛార్జ్ అనేది -1 వేసుకోవాలి. ఎందుకు ఇంతకుముందు +1 వేసుకున్నావు, ఇప్పుడు -1 వేసుకున్నావు. ఎందుకు వేసుకున్నావు అలాగా? ఎందుకంటే ఇక్కడ నువ్వు ఇంతకు ముందు మ్యాక్సిమం కేసెస్లో నీకు హైడ్రోజన్ మీద +1 వస్తుంది. ఇక్కడ ఎందుకంటే -1 వేసింది, బోరాన్తో పోల్చితే హైడ్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో బోరాన్ హైడ్రోజన్ ఇలా ఉన్నప్పుడు బాండింగ్లో ఎలక్ట్రోనెగటివిటీ హైడ్రోజన్కి ఎక్కువ కాబట్టి ఎలక్ట్రాన్స్ని బోరాన్ దగ్గర నుంచి హైడ్రోజన్ లాగేసుకుంటుంది. సో అందుకని ఎలక్ట్రాన్ డెన్సిటీ హైడ్రోజన్ మీద పెరిగిపోద్ది. అందుకని హైడ్రోజన్ మీద -1 వేసుకోవాలి ఛార్జ్. హైడ్రోజన్ +1 ఉండడానికి ఇష్టపడుతుంది, అదేవిధంగా -1 కూడా ఇష్టపడుతుంది. సో నువ్వు ఎప్పుడు -1 వేసుకోవాలంటే దానికి అటాచ్ అయినటువంటి ఎలిమెంట్ అనేది ఇది హైడ్రోజన్తో పోలిస్తే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ అయితే హైడ్రోజన్ మీద -1 వేసుకోవాలి. అలా కాకుండా హైడ్రోజన్కి అటాచ్ అయినటువంటి ఎలిమెంట్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్ అనుకో, అది హైడ్రోజన్ మీద +1 వేసుకోవాలి. క్లారిటీ వచ్చిందా? హైడ్రోజన్ మీద ఎప్పుడు -1 వేసుకోవాలి, ఎప్పుడు +1 వేసుకోవాలి. హైడ్రోజన్ అనేది హైడ్రోజన్కి అటాచ్ అయినటువంటి యాటమ్ హైడ్రోజన్తో పోలిస్తే లో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అయితే హైడ్రోజన్ మీద -1 వస్తుంది. అలా కాకుండా హైడ్రోజన్కి అటాచ్ అయినటువంటి యాటమ్ హైడ్రోజన్తో పోల్చితే మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అయితే అప్పుడు దీనికి +1 వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ దేనికి అటాచ్ అయింది? బోరాన్కి అటాచ్ అయింది. సో లో ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ దేంతో పోల్చితే మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. హైడ్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్, బోరాన్ అనేది ఇక్కడ లో ఎలక్ట్రోనెగటివ్. సో అందుకని ఏంటి, హైడ్రోజన్ ఏం చేస్తుంది, బోరాన్ నుంచి ఎలక్ట్రాన్స్ లాగేసుకుంటుంది. సో అందుకని ఇక్కడ హైడ్రోజన్కి -1 ఛార్జ్ వస్తుంది. ఓకేనా? సో ఇది మెయిన్ రీజన్. సో బోరాన్ ఇప్పుడు కింద ఏముంటుంది, 1 ఉన్నట్టు, ఇక్కడ 1. సో NaBH4 తీసుకుంటున్నప్పుడు 1 × +1 ప్లస్ 1 × x ప్లస్ 4 × -1 = 0. ఓకే, 1 ప్లస్ 1 × x అంటే ఎంత, x మైనస్ 4 = 0, x మైనస్ 3 = 0, x +3. ఓకేనా, x +3. సో NaBH4లో ఇది. ఇక్కడ నీకు హైడ్రోజన్ ప్రతిసారి +1 కదా, ఇక్కడ -1 కూడా వస్తుంది. దేని బేస్ చేసుకుని వస్తుంది, ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకుని వస్తుంది. అలాగే ఎప్పుడు ఆక్సిజన్ మీద -2 కాదు, సమ్ టైమ్స్ ఇది +2 కూడా వస్తుంది. మైనస్ ఛార్జే కాదు ఓ మీద, అప్పుడప్పుడు ప్లస్లు కూడా అవుతుంటాయి. ఓకేనా, కానీ ఫ్లోరిన్కి మాత్రం మ్యాక్సిమం కేసెస్లో నీకు 99.99% అంతా ఫ్లోరిన్ మీద ఖచ్చితంగా -1 ఉంటుంది. ఇక్కడ -2లు ప్లస్లు దేని మీద బేస్ చేస్తుంది అంటే దాని యొక్క ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకుని వస్తుంది. ఇప్పుడు OF2 మాలిక్యూల్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఆక్సిజన్ కన్సిడర్ చేస్తే ఫ్లోరిన్ మీద -1 వస్తుంది, ఫ్లోరిన్ మీద -1, ఆక్సిజన్కి ఎంత వస్తుంది, x అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, 1 × x ప్లస్ 2 × -1 = 0, x -2 = 0, x +2. అంటే ఆక్సిజన్ మీద నీకు +2 కూడా వస్తుంది. ఓకేనా, ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎప్పుడైతే అక్కడ ఆక్సిజన్ అనేది ఫ్లోరిన్తో కంపేర్ చేస్తుంటే ఆక్సిజన్ అనేది లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్, అందుకని నీకు పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఓకేనా, సో అది రీజన్స్ అంతా. ఇక్కడ వేసే ఛార్జీలు అనేది దేని మీద బేస్ అయి ఉన్నాయంటే దాని యొక్క ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకుని వేస్తున్నాం. ఓకేనా, ఇవి మాలిక్యూల్స్. ఏ మాలిక్యూల్స్, జస్ట్ హెటెరో అటామిక్ న్యూట్రల్ మాలిక్యూల్స్ అయితే ఈ విధంగా. అలా కాకుండా అయాన్స్ అయితే ఏ విధంగా చేస్తాం అంటే, ఇప్పుడు అయాన్స్ ఇచ్చారు ఏదనుకుంటాం, మాలిక్యూల్ మీద చార్జ్డ్ అయాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే Cr2O7 2- తీసుకుందాం, Cr2O7 2-. ఓకేనా, దీనికి ఏ విధంగా చేయాలంటే నువ్వు ఇక్కడ క్రోమియం కనుక్కోవాలనుకో, క్రోమియంకి X అనుకుంటాం. ఈ 2- అనేది మొత్తం Cr2O7 2- అంటే 2- అనేది మొత్తానికి సంబంధించింది, దీని అంతటికీ కలిపి. సేమ్ ప్రొసీజర్, ఇంతకుముందు ఏ విధంగా చేస్తావు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తావు. సో Cr కనుక్కోవాలి కాబట్టి Cr మీద X అనుకుంటాం. O మీద ఎంత ఉండాలి, -2 ఉంటుంది, O మీద ఛార్జ్ -2. సో ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలి, కిందది ఇంటూ పైది కదా, 2 × x ప్లస్ 7 × -2 = పైన ఉండేది. ఇంతకుముందు ఏమో మనం నార్మల్గా న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి న్యూట్రల్ మాలిక్యూల్కి 0 వేసాం, =0. కానీ ఇక్కడ అయాన్స్ ఛార్జ్డ్ కదా, సో అందుకని ఇక్కడ ఏదైతే ఛార్జ్ ఉందో ఆ వాల్యూ వేసుకోవాలి ఇక్కడ. సో పైన ఎంత ఉందో ఛార్జ్, -2 ఉంది. సో 2x - 14 = -2, 2x = -2 + 14, x 2x -2 + 14 అంటే +12, x +12/2 +6. సో x వాల్యూ ఎంత వచ్చింది, +6. అంటే క్రోమియం మీద ఆక్సిడేషన్ స్టేట్ అంతా +6. ఓకేనా, క్రోమియం మీద ఆక్సిడేషన్ స్టేట్ +6. సో Cr2O7. అలా కాకుండా
MnO4 తీసుకుందాం. MnO4 మైనస్ ఇంకొక చార్జ్ MnO4 మైనస్ -1 మైనస్ అంటే -1. సో ఇప్పుడు Mn కనుక్కోవాలి కాబట్టి Mn మీద x అనుకుంటాం. O మీద ఎంత ఉంటుంది ఛార్జ్ -2 1. ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు ఎంత వేయాలి? ఇక్కడ ఏదైతే ఛార్జ్ ఇచ్చాడో ఆ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ ఛార్జ్ -1 ఇచ్చాడు కాబట్టి -1. సో x మైనస్ 8 ఈక్వల్ టు -1. x మైనస్ 8 ఈక్వల్ టు -1. x ఈక్వల్ టు ఎంత అవుతుంది? -1 ప్లస్ 8 దట్ ఈక్వల్ టు +7. x ఈక్వల్ టు +7. ఓకేనా? సో MnO4 మైనస్లో ఆక్సిడేషన్ స్టేట్ Mn వాల్యూ ఎంత? Mnకి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి ఆక్సిడేషన్ నెంబర్ వచ్చి +7. ఓకేనా? సో ఆ విధంగా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ SO4 -2. ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు. SO4 -2. సో SO4 -2లో నువ్వు సల్ఫర్కి కనుక్కోవాలి. సో సల్ఫర్కి ఏ విధంగా అనుకుంటావు? సల్ఫర్కి కనుక్కోవాలి కాబట్టి సల్ఫర్కి x అనుకుంటాం. O మీద -2 పెట్టుకుంటాం 1. ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు -2. ఓకేనా? సో x మైనస్ 8 ఈక్వల్ టు -2. x ఈక్వల్ టు -2 ప్లస్ 8 దట్ ఈక్వల్ టు +6. ఇక్కడ SO4 -2లో నీకు ఎంత వస్తుంది? 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ -2 ఈక్వల్ టు -2. x మైనస్ 8 ఈక్వల్ టు -2. x ఈక్వల్ టు -2 ప్లస్ 8. x ఈక్వల్ ఎంత వస్తుంది? +6. సో SO4 -2లో సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ వచ్చి +6. ఓకేనా? అయాన్స్కి అయితే ఈ విధంగా చేయాలి. అలా కాకుండా ఫ్రీ మాలిక్యూల్స్ చూసారు. ఫ్రీ ఆటమ్స్కి అయితే నీకు ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఫ్రీ ఆటమ్స్ అంటే ఏంటి? ఫ్రీ ఆటమ్స్ అయితే నీకు ఏమొస్తుంది? హైడ్రోజన్, హీలియం అలాగే నీకు జస్ట్ ఆటమ్స్ ఇస్తే 0 వస్తుంది. అలా కాకుండా అయాన్స్ ఇస్తే Na+ దాని మీద ఉండేటువంటి ఛార్జే దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అవుతుంది. హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటే సేమ్ ఆటమ్స్ కంబైన్ అయినప్పుడు నీకు మాలిక్యూల్ ఫామ్ అవుతాయి. అటువంటి మాలిక్యూల్స్ని మనం హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటాం. అటువంటి హోమో అటామిక్ మాలిక్యూల్స్ అంటే H2O2 N2 Si2P4 ఇటువంటి మాలిక్యూల్స్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 0. అండ్ హెటెరో అటామిక్ మాలిక్యూల్స్కి వచ్చేటప్పటికి ఈ విధంగా అయాన్స్ వస్తే ఈక్వల్ టు తర్వాత దీని మీద ఉండేటువంటి వాల్యూ వేసుకుంటాం. అలా కాకుండా నార్మల్గా ఇస్తే అటువంటి వాటికి 0 వేసుకుంటాం. ఓకేనా? అలా నెక్స్ట్ మనకి ఆక్సిజన్ మీద -2 వస్తే ఆక్సిజన్ మీద మనం ఒక్కొక్కసారి -2 వస్తుంది ఆక్సైడ్స్ అంటాం. -1 వస్తే పెరాక్సైడ్ అంటాం. -1/2 వస్తే సూపర్ ఆక్సైడ్ అంటాం. అది ఆక్సిజన్ మీద వచ్చి ఆక్సిడేషన్ నెంబర్ని బేస్ చేసుకుని ఉంటుంది. అదే పెరాక్సైడా ఆక్సైడా సూపర్ ఆక్సైడా అనేది. నెక్స్ట్ ప్రతిసారి అలాగే హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జే రాదు, నెగిటివ్ ఛార్జీలు కూడా వస్తాయి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొచ్చి NaH కూడా తీసుకున్నాం అనుకో. NaHలో కూడా నీకు H కనుక్కోవాలనుకున్నాం అనుకో, Naతో కంపేర్ చేస్తే NaH కంపేర్ చేసాం అనుకో, హైడ్రోజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో దీంట్లో Na మీద ప్లస్ వస్తుంది, H మీద -1 వస్తుంది. సో H మీద ఎంత వస్తుంది అంటే -1 వస్తుంది ఛార్జ్. Hకి x అనుకుంటాం. Na మీద ఎంత ఉంటుంది? +1. ఓకేనా? సో 1 ఇంటూ +1 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో +1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు -1. ఇక్కడ హైడ్రోజన్ మీద ఎంత వచ్చింది ఛార్జ్? -1 వచ్చింది. ఎందుకంటే హైడ్రోజన్తో కంపేర్ చేస్తే Na అనేది లో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకుని హైడ్రోజన్కి ఇక్కడ -1 వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా నీకు -1 కూడా పాసిబిలిటీ అవుతుంది. హైడ్రోజన్కి +1 -1 పాసిబుల్ అవుద్ది. ఆక్సిజన్కి ఆక్సైడ్స్, పెరాక్సైడ్స్, సూపర్ ఆక్సైడ్స్ అండ్ ఇవి ఆక్సిడేషన్ నెంబర్స్ బేస్ చేసి ఈ ఆక్సిడేషన్ నెంబర్ని బేస్ చేసుకుని మనం తర్వాత ఈజీ వేలో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్, ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ చెప్తాను. చాలా ఈజీ వేలో చెప్తాను. షార్ట్ కట్స్ ఉన్నాయి, దానికి కూడా ఆ షార్ట్ కట్స్లో మనం చెప్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు కానీ ఎయిమ్స్కి కానీ నీట్కి కానీ మెయిన్స్కి కానీ ప్రిపేర్ అయితే ఈ ఛానల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.